హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ దేశాలన్నింటిలో ఆయుధాలను బయటి దేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం భారత్ అనే సంగతి తెలిసిందే. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11% వాటాను భారత్ కలిగి ఉంది. పాకిస్తాన్ మరో పక్క చైనా, ఇంకో పక్క ఉగ్రవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మన దేశం సైన్యాన్ని శక్తివంతం చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అందులో భాగంగానే రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ఇతర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఎన్నాళ్ల పాటు ఆయుధాల దిగుమతులకే పరిమితమైన భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే రేంజ్కి ఎదిగింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. భారత్ తాజాగా ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్ను ఎగుమతి చేసింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైల్ను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్కు అప్పగించింది. బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ శుక్రవారం ఫిలిప్పీన్స్కు చేరుకుంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలాకు అందజేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన 2 ఏళ్ల తర్వాత తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు భారత్ నుంచి ఫిలిప్పీన్స్ చేరాయి. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించవచ్చు. ఈ మిసైళ్లను నేల మీది నుంచి మాత్రమే కాకుండా సబ్మెరైన్లు, షిప్లు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించే అవకాశం ఉంది. తాజాగా చైనా సరిహద్దు దేశమైన వియత్నాంకు కూడా భారత్ బ్రహ్మోస్ మిసైళ్లను పంపనుంది. దీనికి సంబంధించి త్వరలోనే 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఇప్పుడు చైనా సరిహద్దుల్లో భారత్ బలం మరింత పెరగనుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బ్రహ్మోస్ మిసైల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. Thank you for watching.